పవర్లో ఉంది, అక్కడేమో అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. కూటమిలో మిగతా పార్టీలతో గ్యాప్ సెట్ చేసుకొని ప్రత్యర్థిపై పైచేయి సాధించాల్సింది పోయి ఆ నియోజకవర్గంలో టీడీపీ నేతలే వర్గపోరుకు దిగుతున్నారట. గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసి ఓడిన నేత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే క్యాడర్ మరో లీడర్ని ఆశ్రయిస్తుందట. దీంతో తెలుగు తమ్ముళ్ల మధ్య గ్రూప్ వార్కు తెరదీసిందంటున్నారు. ఆ ఇద్దరిట్లో ఎవరికి దగ్గరికి వెళ్తే ఏ నేతకు కోపం వస్తుందోనని క్యాడర్ డైలమాలో పడిపోతుందట. ఇంతకు ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? అక్కడ తమ్ముళ్ల ఫైటింగ్ కి కారణమేంటి? ఎర్రగొండపాలెం టీడీపీలో గ్రూప్ వార్. ఎరిక్షన్ బాబు వర్సెస్ మన్నెం రవీంద్ర అన్నట్లుగా ఫైట్. ఎరిక్షన్ బాబు తీరుపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం. టీడీపీ పెద్దలకు తలనొప్పిగా ఎర్రగొండపాలెం పంచాయతీ. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం. ఇది ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్. వైసీపీకి కంచుకోట లాంటి సీటు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసిన కూటమి వేవ్లో కూడా వైసీపీకి దక్కిన 11 సీట్లలో ఎర్రగొండపాలెం ఒకటి. అంటే ఈ నియోజకవర్గంలో వైసీపీ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తిరుగులేని విజయాలను సాధిస్తూ వస్తోంది. అలాంటి సెగ్మెంట్లో బలపడాల్సింది పోయి పవర్లో ఉన్న టీడీపీ పార్టీ నేతలు గ్రూప్ పాలిటిక్స్ చేస్తూ రచ్చకెక్కుతున్నారట. పార్టీ ఆవిర్భావం నుంచి ఎర్రగొండపాలెంలో టీడీపీని అన్నీ తానే నడిపించిన డాక్టర్ మన్నెం రవీంద్రను గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఎరిక్షన్ బాబు సైడ్ చేస్తున్నారట. దీంతో 2 గ్రూపులుగా విడిపోయి తమ మాటను నెగ్గించుకోవడం కోసం గొడవకు దిగుతున్నారట. దీంతో టీడీపీ హైకమాండ్ కు కొరకరాని కొయ్యగా మారిందట ఎర్రగొండపాలెం సెగ్మెంట్. లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరిక్షన్ బాబు వ్యవహరిస్తున్న తీరు తెలుగు తమ్ముళ్లకు కోపం తెప్పిస్తోందట. సీనియర్ లీడర్ అయిన మన్నెం రవీంద్రను పూర్తిగా పక్కన పెట్టి ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళ్తున్నారు అని స్థానిక టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులను ఎదుర్కొన్న క్యాడర్ను పక్కన పెట్టి ఇతర ప్రాంతాల నేతలను తీసుకొచ్చి తమపై పెత్తనం చెలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన అనుచరులకు ఇసుక, మట్టి వ్యాపారాలు అప్పగించి టీడీపీ క్యాడర్ను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సంపాదనే టార్గెట్ గా సొంత పార్టీ కార్యకర్తలనే సైడ్ చేశారని విమర్శిస్తున్నారు. ఎర్రగొండపాలెంతో సంబంధం లేని లీడర్లను తీసుకొచ్చి పనులు అప్పగించడమే కాకుండా వారి కింద తమను కూలీలుగా పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఎరిక్షన్ బాబు ఒంటెద్దు పోకడలతో మన్నెం రవీంద్రకు దగ్గరవుతున్నారట టీడీపీ క్యాడర్. అయితే స్థానికంగా జరుగుతున్న పరిణామాలను పలుసార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట మన్నెం రవీంద్ర. అయినా ఏం ప్రయోజనం లేదని వాపోతున్నారు. స్థానికంగా సంపాదించిన సంపాదనతో తన సొంత నియోజకవర్గమైన కనిగిరిలో విలువైన భూములు కొని ఎరిక్షన్ బాబు ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపిస్తోంది మన్నెం రవీంద్ర వర్గం. ఈ నేపథ్యంలో మన్నెం రవీంద్ర వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టి తన పని తాను చేసుకుంటూ పోతున్నారు ఎరిక్షన్ బాబు. ఎరిక్షన్ బాబు వెంట తిరుగుతున్న ఆ నలుగురు చెప్పిందే వేదం అయిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల తర్వాత ఏర్పడ్డ వర్గ విభేదాలను పరిష్కరించి క్యాడర్ను ఏకతాటిపై నడిపించడంలో ఆయన ఫెయిల్ అయ్యారని అంటున్నారు. పార్టీని గాలికి వదిలేసి అందిన కాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు మన్నెం వర్గీయులు. టీడీపీలో ఇలా 2 గ్రూపులు ఏర్పడడంతో వచ్చే ఎన్నికల్లో ఎర్రగొండపాలెం కూటమి అభ్యర్థిని మార్చడం ఖాయమన్న చర్చ ఊపందుకుంది. ఎరిక్షన్ బాబు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన వ్యాపారుల తీరుతో స్థానిక ఇసుక వ్యాపారులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఎర్రగొండపాలెంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
దీంతో ఎర్రగొండపాలెం రాజకీయాల్లో లోకల్ నాన్ లోకల్ టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. స్థానిక అంశం అనేది ఎక్కడ తమ కొంప ముంచుతుందో అని టెన్షన్ పడుతున్నారట తెలుగు తమ్ముళ్ళు. అయితే టీడీపీ ఇంటర్నల్ ఫైట్ ను తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉందట వైసీపీ. ఎరిక్షన్ బాబు తీరు మారకపోతే స్థానిక ఎన్నికల్లో పార్టీకి డ్యామేజ్ జరగడం ఖాయమని సైకిల్ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.